నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల కోసం ప్రభుత్వ పరంగా ఆశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తా మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ. పెద్దపల్లి ఎంపీగా మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ని గెలిపించండి, ప్రజలకు మంత్రి విజ్ఞప్తి. బంగారు తెలంగాణ నిర్మాణం సాధనకై టీఆర్ఎస్ అభ్యర్థులనే ఎంపీలుగా గెలిపించండి, ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. కేసీఆర్ నమ్మక ద్రోహాన్ని ఓడించండి, తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తించి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను గెలిపించండి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా లేని వ్యక్తులను గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటుకు లాభం లేదు, మీలో ఒకటిగా తనను ఎంపీగా ఆదరించండి, ప్రజలకు బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ విజ్ఞప్తి. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకై ఖనిలో అధికారులతో సమావేశమైన సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, భాస్కర్ రావు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయాలని అడిగే హక్కు ఎమ్మెల్యే బాల్కసుమన్కు లేదు, సిటీ న్యూస్లో ఏఐటీయూసీ నేత వైగట్టయ్య స్పష్టీకరణ. మార్పును కోరుకుంటున్న దేశ ప్రజలు, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం ఇంటింటా ప్రచారాన్ని చేపట్టిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి. బడుగుల రాజ్యాధికారం కోసం పెద్దపల్లి ఎంపీగా ఆదరించండి, ప్రజలకు బీఎస్పీ అభ్యర్థి బాల కళ్యాణ్ పంజాబ్ విన్నపం. వివరాలు. రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల కోసం ప్రభుత్వ పరంగా గోదావరి కని కోల్ బెల్ట్ కేంద్రంగా వృద్ధాప్య ఆశ్రమం ఏర్పాటు కోసం కృషి చేస్తానని వివరాలు. రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాల కోసం ప్రభుత్వ పరంగా గోదావరి కని కోల్ బెల్ట్ కేంద్రంగా వృద్ధాప్య ఆశ్రమం ఏర్పాటు కోసం కృషి చేస్తానని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకాని విజయం కోసం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సమక్షంలో ఇక్కడి సీనియర్ సిటిజన్స్తో సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తాను పనిచేస్తున్న సంక్షేమ శాఖ పరిధిలోకి రానున్న రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రతి విభాగంలోని సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చాటుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం కోసం తన వంతు కృషి చేయాలన్న సంకల్పంతో ఉన్నారని ఆయన తెలిపారు. అయితే దేశ ప్రయోజనాల కోసం ఆశిస్తున్న కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ను ఎంపీగా గెలిపిస్తే తాను మంత్రిగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తానని ఈశ్వర్ హామీ ఇచ్చారు. తర్వాత నేను మళ్ళీ తెలుసుకుంటే విషయం మాత్రం ఇది. అయితే దీనికి సంబంధించి మరి ఇది కూడా సామాన్యమైన విషయం కాదు. కానీ ఒక వెసులుబాటు ఏంటంటే ఇలా ఈ సీనియర్ సిటిజన్స్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నా పరిధిలోనే ఉన్నది. 6 శాఖలలో సీనియర్ సిటిజన్స్కు సంబంధించిన శాఖ నాకు ఉన్నది. అయితే నేను మొన్న ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్న నాడు మీరు ఏం చేస్తారు సీనియర్ సిటిజన్కి సంబంధించి అంటే వాస్తవంగా పెద్ద యాక్టివిటీ ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వంలో. ఒక శాఖ మాత్రం ఉన్నది కానీ దానికి పెద్ద బడ్జెట్ కానీ తర్వాత పెద్ద యాక్టివిటీ కానీ లేదు. దాంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందే నేను సార్ తోటను తమ్ముడు చందర్ ఎమ్మెల్యే గారితో అంటుంటే మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రిటైర్ కార్మికులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక మరి ఆశ్రమ
భవనం నిర్మాణం చేసినట్టయితే దానికి సంబంధించిన మరి ఫెసిలిటీ అంతా కూడా గవర్నమెంట్కే ఉంటుంది కాబట్టి నిర్మాణం చేయడం చాలా తేలిక. ఓ బంగ్లా కట్టుడు వేరు. మా దగ్గర కానీ చంద్ర గారి దగ్గర కానీ మా దగ్గర 3 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే ఫండే ఉంటుంది. ఓ 15-20 లక్షలు ఇస్తే కూడా దుమ్ము బంగ్లా కట్టచ్చు, అది వేరు విషయం. 50 లక్షలు మంచి బిల్డింగ్ కట్టచ్చు. కానీ దానికి సంబంధించిన నిర్వహణ కార్ఖానా 1 రోజు 2 రోజులు పెద్ద మనుషులు అంటే ఏదో చేయగలుగుతారు. కానీ ప్రభుత్వం అండర్టేక్ చేసినట్టయితే దాని నిర్వహణ కంటిన్యూ అయినట్టయితే అది ఒక మరి చాలామందికి ఆశ్రమం కల్పించేటువంటి విధంగా ఉంటుందని నేను మరి ఇప్పుడిప్పుడే ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా దీనిపైన మరి ఇంతకుముందే తమ్ముని అడుగుతుంటే ఒకవేళ మనం ఈ నిర్మాణం చేస్తే మంచి స్థలం దొరుకుతుందా, వీలైతే ఒక 5 ఎకరాలు లేదంటే కనీసం 3-2 ఎకరాలు దొరికినా కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి మరి ఒక వృద్ధాప్య ఆశ్రమాన్ని మనం కట్టవచ్చు. దాన్ని నిర్వహణ బాధ్యత కూడా గవర్నమెంట్నే టేకప్ చేసుకొని చేయమని చెప్పవచ్చని ఇప్పుడే ఒక ఆలోచన చేయడం జరిగింది. ఆశ్రమాన్ని గవర్నమెంట్ పరంగానే నిర్మాణం చేస్తే బాగుంటుంది అనేటువంటిది నేను కూడా ఆలోచన తీసుకోవడం జరిగింది. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆశీర్వదించి పంపించినటువంటి మన పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించిన అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత ఇలా మనకు మరి ఇక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. మరి వారికి తప్పకుండా మీరందరూ కూడా మద్దతు చేయాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ పరిచయాలు, మీ ఆప్తులు, బంధువులు, మిత్రులు అందరికీ కూడా మరి మీరు చెప్పి ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించే విధంగా, కారు గుర్తుకు ఓటు వేయించే విధంగా చొరవ చూపాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్లో చేరిన తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అక్షర మల్లేష్కు కండువా కప్పి స్వాగతించగా సీనియర్ సిటిజన్ శ్రేణులు, తెరాస నాయకులు పిటి స్వామి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం పూర్తి స్థాయిలో సాధించేందుకు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులని ఎంపీలుగా గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చివరి దశకు చేరుకున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకాని గెలుపు కోసం ఎమ్మెల్యే చందర్ ఎన్టీపీసీలో ధూమ్ధామ్ చేపట్టారు. రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో చేరికల కార్యక్రమంలో మస్జిద్ కమిటీకి చెందిన ముస్లిం పెద్దలతో సమావేశం, సీనియర్ సిటిజన్స్తో మాటామంతి నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. యాదల్ల మల్లేశం గారు లైన్లో ఉండాలి. కల్లెపల్లి మల్లేశం గారు, సందేవేలి సందేశ్ గారు, శ్రీనివాస్, మామూలు సంతయ్య, ఉండ సతీష్, దివాకర్, రఘు, పూర్ణ సుందర్. అనంతరం వేర్వేరుగా జరిగిన ప్రచార సభల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలోనే సంచలనం సృష్టించే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిండుగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించిన రామగుండం నియోజకవర్గ ప్రజలకు తానిచ్చిన మాట ప్రకారం ఈ 125 రోజుల పరిపాలనలో ప్రతినిత్యం ప్రజల బాగోగులపైనే ఆలోచన చేశానని ఆయన తెలిపారు. చిత్తశుద్ధితో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం చేయించానని ఆయన వెల్లడించారు. కాంట్రాక్టు కార్మికుల సంక్షేమాన్ని ఆలోచన చేసే ఎన్టీపీసీ మల్కాపూర్ శివార్లో ఈఎస్ఐ హాస్పిటల్ను నిర్మించేందుకు 5 ఎకరాల స్థలాన్ని నిర్ధారించామని ఆయన తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన వారికంటే భిన్నంగా ప్రజలకు మేలు చేసే ఆలోచనతోనే తాను ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. అయితే కొంత ఒత్తిడి వల్ల ఏదైనా ఇబ్బందిగా వ్యవహరిస్తే మీలో ఒకడిగానే తనను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కోసం 16కు 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆయన కోరారు.
సింగరేణి కార్మికుల ప్రధానమైన హక్కుల సాధనకై పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో వైద్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క ఎన్నికలలో నేను పోటీ చేసిన సందర్భంలో మీకు అందరికీ చెప్పడం జరిగింది, మీకు ఒక మంచి మెడికల్ కాలేజ్ కానీ మంచి హాస్పిటల్ కానీ తెప్పిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ చాలా రోజులుగా డిమాండ్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి విషయాన్ని మేము ఢిల్లీకి వెళ్ళి ఆర్డర్ను తీసుకొచ్చి కలెక్టర్కు కేటీఆర్తో మాట్లాడించి ఈ యొక్క 5 ఎకరాల స్థలాన్ని మల్కాపూర్లో యాక్వైర్ చేయబోతున్నామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. 100 రోజులలోనే ఇంత గొప్ప పరిపాలన అందించాలని 5 ఎకరాల స్థలాన్ని మల్కాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఇలా ఈఎస్ఐ హాస్పిటల్ 100 బెడ్ హాస్పిటల్ను అతి త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాం. నిరుపేదలైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ప్రతి ఒక్క కార్మికుడికి ఆరోగ్యం ఏ విధంగానైనా కూడా చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆసుపత్రిలో మంచిగా జరగకపోతే అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్కు హైదరాబాద్కు మనల్ని కూడా పంపించేటువంటి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇచ్చినటువంటి పదవిని మీకోసమే పూర్తి స్థాయిలో సమయం కేటాయించడానికి ఇలా సిద్ధమై పరిపాలన చేస్తున్న క్రమంలో మన ముందుకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. అందుకోసమే కేసీఆర్ గారు మనము అడుక్కొని తెచ్చుకునేది కాదు, ఆశించి కాదు మనం తెచ్చుకునేది, శాసించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి నిధులు తెచ్చుకుందాం, శాసించి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామనే లక్ష్యం కొద్దీ ఇలా 16 పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించాలనేటువంటి మనకందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రచార సభల్లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి వెంకటేష్ నేతకాని మాట్లాడుతూ, పుట్టింది పేద కుటుంబంలోనైనా ఉన్నత చదువులు చదువుకొని పైకొచ్చిన తాను ప్రజల కోసం ఏదైనా చెయ్యాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన తనకు కేసీఆర్ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఆయన తెలిపారు. అవకాశం సఫలీకృతం కావాలంటే ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో కూర్చొని చర్చించే వాళ్ళం. కాబట్టి రానున్నటువంటి కాలంలో మీరు మాకు తండ్రి లాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి తప్ప మీ చెప్పులు అరిగేటట్టు ఎవరు ఎక్కడికంటే అక్కడ ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం లేకుండా నాకు చట్టం గురించి తెలుసు, రూల్స్ గురించి తెలుసు కాబట్టి సింగరేణి అధికారులతో కూర్చొని మీ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి మీకు హామీని ఇస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు చంద్రన్న కూడా సీనియర్ సిటిజన్స్ అన్నా రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్నా చాలా గౌరవం. కాబట్టి మీరందరూ మాకు మీ ఆశీర్వాదాలు ఉండాలి. మీరందరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి కారు గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని 2 చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో చంద్రన్న నేను ఇద్దరం కలిసికట్టుగా ఉండి సీనియర్ సింగరేణి కోల్ బెల్ట్ సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను మేము భుజాల మీద వేసుకొని మీ సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ఇటు అధికారులతో అటు ఢిల్లీలో అవసరం అనుకుంటే మేము చర్చించి మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా హామీనిస్తూ ప్రచార కార్యక్రమాలు టీఆర్ఎస్ శ్రేణులు కందుల సంధ్యారాణి, పాతిపల్లి ఎల్లయ్య, అభిషేక్రావు, తోడేటి శంకర్ గౌడ్, ఈదునూరి పర్వతాలు, మారుతి, చుక్కల శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, గొర్రె రమేష్, చెప్యాల రామారావు, బొమ్మగాని తిరుపతి గౌడ్, సత్తార్ ఖాన్, పిటి స్వామి, పెద్దంపేట శంకర్ గౌడ్, సిరాజుద్దీన్, ఎండి రబ్బానీ, అహ్మద్ బాబు, బొడ్డు రవీందర్, జావిద్ పాషా, జేవి రాజు, షరీఫ్, రియాజ్, హఫీజ్, అక్బర్, కళావతి, లావణ్య, జమీల్, పెద్దపల్లి సత్యనారాయణ, మసూద్, పూరల వెంకటేష్ గౌడ్, జి సత్తయ్య, ఏ రామచందర్, పసుల బాపు, పర్వతాలు, పద్మ, శాంత, రమాదేవి, కృష్ణవేణి, మల్లికాంబ, లక్ష్మి, పిల్లి రమేష్, కవిత తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీ త్యాగాన్ని గుర్తించాలని, కేసీఆర్ నమ్మక ద్రోహాన్ని ఓడించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, తెలంగాణకు తల్లి సమానురాలైన సోనియా గాంధీపై ఉన్న గౌరవంతో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని తెలిసి కూడా బలిదానాలను ఆపాలనే మానవతా దృక్పథంతో
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీని త్యాగమూర్తిగా, సీఎం కేసీఆర్ను నమ్మక ద్రోహిగా ఎంఆర్పీఎస్ భావిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో త్యాగమూర్తిగా నిలిచిన సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పడంలో 2014-2018 ఎన్నికల్లో అందరం విఫలమయ్యామని, ప్రస్తుతం సోనియా తనయుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్న దరిమిలా యావత్ తెలంగాణ సమాజం కృతజ్ఞతాభావంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేసీఆర్ వంచిన వారిలో ప్రథమ స్థానంలో ఉన్నది దళితులేనని, రెండవసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయకుండా కేసీఆర్ వంచనకు మారుపేరుగా నిలిచాడని విమర్శించారు. తుదకు రాజకీయంగా మంచి పేరు సంపాదించిన వెంకటస్వామి తనయుడు వివేక్ను కూడా కేసీఆర్ నమ్మించి మోసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కేసీఆర్కు దళితుల ఓట్లు అడిగే నైతిక హక్కే లేదని, మాదిగ సామాజిక వర్గానికి కనీసం మంత్రి పదవి కూడా కల్పించని టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎన్నికల ప్రచారానికి మాదిగ పల్లెలోకి వచ్చే తెరాస నాయకులను మాదిగ సమాజమంతా నిలదీయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. అధికారంలోకి తీసుకువస్తే వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇచ్చినందునే ఎన్నికల్లో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించిన డాక్టర్ చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న జరుగు లోక్సభకు జరుగు ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెద్దలు తెలంగాణకు తల్లి సమానురాలైన శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో సోనియా గాంధీ గారి కుమారుడైన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నంబర్ 1 చీటర్గా, ఒక నమ్మక ద్రోహిగా ఎంఆర్పీఎస్ భావిస్తుంది. తెలంగాణ ఇవ్వడం వల్ల మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండబడే ఆంధ్రప్రదేశ్లో, మెజారిటీ పార్లమెంట్ సీట్లు ఉండబడే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణలో పిల్లల ప్రాణత్యాగాలు ఆపాలనే ఒక పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి స్థిరమైన నిర్ణయానికి వచ్చింది. ఇవాళ నేరుగా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారి పేరే కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చిన సమయంలో ఆమె మీదున్న గౌరవంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందనే విషయాన్ని గ్రహించి, మనకి ఇవ్వడం వల్ల నష్టపోయిందనే విషయం గ్రహించి, ఆ త్యాగాన్ని గౌరవించి ఆమె కొడుకును ప్రధానమంత్రిగా చేసే అవకాశం వచ్చిన ఈ సమయంలో ఒక త్యాగమూర్తి కొడుకును ప్రధానమంత్రిగా చూడడానికి అవకాశం వచ్చిన ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు కృతజ్ఞత అనే భావం ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే తెలంగాణ కోరుకున్న ప్రతి వ్యక్తి బాధ్యత కావాలని చెప్పి, అది ఒక మాదిగల బాధ్యతే కాకుండా తెలంగాణ కోరుకున్న ప్రతి వ్యక్తి బాధ్యత కావాలని చెప్పి నేను అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ముఖ్యమంత్రిగా దళితుడు ఇస్తాడేమని చెప్పి కొంతమంది ప్రజలు ఎదురు చూశారు, కానీ ఆ పరిస్థితి నేను తీసుకురాను. నేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మళ్ళీ తనే ముఖ్యమంత్రి కావడం జరిగింది. అంటే దళితులను ఒక్కసారి కాదు 2 సార్లు వంచిండు. వంచినోడు, దళితులను వంచినోడేమో కేసీఆర్, తెలంగాణ త్యాగం చేసిందేమో, తెలంగాణ కోసం త్యాగం చేసిందేమో సోనియా గాంధీ గారు. అందువల్ల వంచన చేయడంలో మారుపేరు, నమ్మక ద్రోహం చేయడంలో మారుపేరు కేసీఆర్ గారికి వర్తిస్తుంది. చివరికి రాజన్నను అవమానించడమే కాదు, మా దళితుల్లో పెద్ద నాయకుడు ఎవరన్నా ఉంటే మాకు వెంకటస్వామి గారి పేరే వినబడేది. మా దళితుల్లో పెద్ద నాయకుడు ఎవరన్నా ఉంటే మా ఉద్యమం ప్రస్థానం కాలం నుంచి మొదలుకుంటే మొదలైన తర్వాత కూడా దేశంలో దళితులందరికీ ఒక గుర్తింపు, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులందరికీ ఒక కేంద్ర బిందు ఎవరన్నా పెద్ద మనిషి ఉంటే ఓన్లీ వెంకటస్వామి గారు కదా. ఆ వెంకటస్వామి గారి కొడుకు వివేకును కూడా
కోసిపారేసాడు అంతే. నిజంగా చెప్పాలంటే నిన్ను నమ్మి నువ్వు నమ్మించి, ఆయన నమ్మింది నిజం, ఈయన నమ్మించింది కూడా నిజం. పెద్దపల్లి పార్లమెంట్ ఇక్కడ వివేకుడు అని చెప్పి అందరు తెలదా? టీఆర్ఎస్లో చేరింది అందుకు కాదా? నువ్వు చేర్చుకున్నది అందుకు కాదా? చేరింది అందుకు కాదా? నువ్వు చేర్చుకున్నది అందుకు కాదా? నువ్వు చెప్పింది అందుకు కాదా? ఆయన దగ్గర 100 కోట్ల రూపాయల సహకారం పొందింది నిజం కాదా? కానీ చివరి నిమిషంలో దళితులనే కాదు ఆయన పక్కనే పెట్టుకున్న వివేక్ కూడా నమ్మక ద్రోహం చేశారు. రాహుల్ గాంధీ గారి మీద ఒక నమ్మకం. మేము స్పష్టం చెప్తున్నాం, పార్లమెంటు ముందు తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో చేరిన సమయంలో పార్లమెంటు ముందు 2 అంశాలు ఉన్నాయి తెలంగాణకు సంబంధించి, ఉమ్మడి ఆంధ్రకు సంబంధించి. ఒకటి తెలంగాణ బిల్లు, 2 వర్గీకరణ బిల్లు. ఒకటి తెలంగాణ బిల్లు, 2 వర్గీకరణ. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు యూపీఏ మొదటి ప్రభుత్వంలోమో ఉషా మేర కమిషన్ వేసిండ్రు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉషా మేర కమిషన్ రిపోర్ట్ అమలు చేసే సమయంలో తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు పెరిగినాయి. 2 అంశాలు పరిష్కారం కావాల్సిన సమయంలో 2 అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఏంటంటే తెలంగాణ అంశానికి సోనియా గాంధీ గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే త్యాగాలు జరుగుతున్నాయని చెప్పి. దానివల్ల ఏమైంది? ఎస్సీ వర్గీకరణ అంశం వెనకబడ్డది. ఇప్పుడు ఏ వర్గీకరణ బిల్లు అయితే యూపీఏ గవర్నమెంట్ ఆగిపోయిందో, ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జాతీయ అధ్యక్షుడిగా త్యాగమూర్తి కొడుకుగా రాహుల్ గాంధీ గారి నోటి నుంచి ఎస్సీ వర్గీకరణ నేను చేస్తానని చెప్పి మొన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గద్వాల సభలో రాహుల్ గాంధీ గారు స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్లో అతి కీలకమైన యుద్ధం జరుగుతున్న సమయంలో ఆ యుద్ధానికి నేతృత్వం వహించిన వాళ్ళలో చంద్రశేఖరరావు ఒకరు. నేను మాదిగాని మాత్రమే చెప్పట్లేదు, తెలంగాణ చరిత్రను చెప్తున్నాను. కాబట్టి తెలంగాణ కోసం పాటుపడ్డ మొదటి టీఆర్ఎస్ ప్రముఖుల్లో ఉండబడే 4-5 ప్రథముడిగా ఉంది. మంత్రివర్గానికి రాజీనామా చేసిన చరిత్ర ఉంది. తెలంగాణ సాధన ఉద్యమంలో నిబద్ధత గల పనిచేసిన సోదరుని మాదిగ సామాజిక వర్గం ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటుంది, చేర్చుకోవాలని నేను కోరుతున్నాను. కానీ సోనియా గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో ఈ పార్లమెంటు పరిధిలో ఉండబడే నియోజకవర్గ పరిధిలో ప్రతి ఓటరు సోనియా గాంధీ గారిని గుర్తించాలని, గౌరవించాలని, సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో బాగా నష్టపోయారు కనుక ఆమెలో ఆ బాధ ఉన్నదనే విషయం, ఆవేదన ఉన్నదనే విషయం గుర్తించి కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తే రాహుల్ గాంధీ గారిని, అంటే సోనియా గాంధీ తెలంగాణ తల్లిలా భావించుకునే సోనియా గాంధీ గారు సొంత కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే అవకాశం వచ్చిన ఈ సమయంలో అందరూ గౌరవించి రాహుల్ గాంధీ గారి నమ్మకంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ఎంఆర్పీఎస్ అన్ని వర్గాల ప్రజలకు పిలుపునిస్తారు. రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అహంకార పాలనను కొనసాగిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు, కార్మికులు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే అధికార దుర్వినియోగం, డబ్బు, మద్యం పంపిణీతో పార్లమెంటు ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని, ప్రజలెవరూ ప్రలోభాలకు తలొగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను గెలిపించాలని మక్కాన్ సింగ్ కోరగా, తెలంగాణ ఉద్యమం ఆరిపోయే సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని రగిలించిన నాయకుడు డాక్టర్ చంద్రశేఖర్ అని, ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెయ్యి గుర్తుపై ఓటు వేసి చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించాలని ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ కోరారు. పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నిక. రాహుల్ గాంధీకి, మోడీకి జరుగుతున్న పోరాటం. రాష్ట్రంలో అహంకారంతో కేసీఆర్ చేస్తున్న ప్రవర్తనను రాష్ట్ర ప్రజలు ఈరోజు గుర్తించడం జరిగింది. మొన్నటి వరకు ఆయన మాయ మాటలతో, గారడి మాటలకు మరొక్కసారి అవకాశం ఇచ్చి 3 నెలలు కాకముందే మన జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో విద్యావంతులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి తీర్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే మాదిరిగా ఈరోజు పార్లమెంట్లో రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారు కావాలని, అటు దేశంలో మోడీ, ఈ రాష్ట్రంలో కేసీఆర్కి బుద్ధి చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవడం
జరిగిందనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. 5 సార్లు శాసనసభ్యుడిగా 2 సార్లు మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమం ఆరిపోయే టైంలో మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున తీసుకుపోయినటువంటి చంద్రశేఖర్ గారు, ప్రత్యేకంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారిని ఎంపిక చేసి పెద్దపల్లి పార్లమెంట్ ఏరియాలో మాదిగ కమ్యూనిటీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి గతంలో కూడా 2 సార్లు మాదిగ కమ్యూనిటీ పార్లమెంటు సభ్యులు గెలిచారు కాబట్టి ఆ ఉద్దేశంతో చంద్రశేఖర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇవాళ మందాకృష్ణ మాది గారు వారి ఎన్నిక తప్పనిసరి అనే పరిస్థితుల్లో ప్రచారం చేయడానికి వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక అవినీతి పరిపాలన, ఒక సామాజిక వ్యతిరేక పాలన, దళితుల వ్యతిరేకులు, రైతులకు వ్యతిరేకులు, కార్మికులకు వ్యతిరేకులు, మహిళలకు వ్యతిరేకులు. మీరు చూడండి, ఇసుక లారీలు దళితుల మీద ఎక్కించారు. సిరిసిల్లలో గిరిజనులకు గిట్టుబాటు ధర అడిగితే వేడి చేసి పంపారు. మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన రాజయ్య ఉప ముఖ్యమంత్రి ఉంటే అడ్డగోలు తొలగించారు. ఇటువంటి దళిత వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి చేతి గుర్తుకి అత్యంత మేరతో గెలిపిస్తారనే ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికీ నమస్కారం తెలియదు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు మాంకాళి స్వామి, బొంతల రాజేష్, పెద్దెలి ప్రకాష్, కాల్వ లింగస్వామి, వంగ శ్రీనివాస్ గౌడ్, విజయమోహన్, యుగేందర్, రవి యాదవ్, సుల లక్ష్మీ నరసయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు ఇంజం వెంకటేశ్వర్లు, కనుకుంట సమ్మయ్య, రాసాపల్లి రవికుమార్, నక్క రాజేందర్, అంబాల రాజేందర్, మాతంగి కుమార్, శంకర్, ఓదమ్మ, పోషమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో లేని వ్యక్తులను పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి చెందదన్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ కోరారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ శ్రేణులు ఎన్టీపీసీ కార్మికులతో కలిసి గేట్ మీటింగ్ నిర్వహించారు. ఓసీపీ 4లో కూడా కార్మికులను కలుసుకున్నారు. గోదావరికని, లక్ష్మీనగర్, జీఎం కాలనీ, పవర్ హౌస్ కాలనీలో విస్తృతంగా ప్రచారం చేపట్టి కమలం గుర్తుపైనే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ మాట్లాడుతూ అబద్ధాల ప్రచారంతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకోమని ప్రజలు తీర్పునిస్తే వాపును చూసి బలుపు అనే మాదిరిగా దేశంలో మేం పరిపాలిస్తామంటూ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచెట్టుగా ఉందని ఆయన విమర్శించారు. అసలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని అభ్యర్థులను గెలిపించి నష్టపోవద్దని ప్రజలను కోరిన కుమార్, దేశంలో రానున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని, తనను ఎంపీగా గెలిపిస్తే అన్ని పక్షాల ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే టీంలో పెద్దపల్లి పార్లమెంటు నుంచి మనం ఇక్కడి నుంచి అభ్యర్థిని పంపాల్సిన అవసరం ఉన్నది. ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ సింగరేణి కార్మికుల కొడుకుగా, మీలో ఒకటిగా, మీ ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వ్యక్తిగా, ఒక పాత్రికేయునిగా ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ వ్యక్తిలో మీ పార్టీలో కూడా ఈ ప్రాంత వాసులకు ఇవ్వకుండా మిమ్మల్ని మోడని అడుగుతున్నారు. వాళ్ళకి హక్కు ఉన్నదా మీరు ఒకసారి ఆలోచించాల్సిందే కోరుతున్నాను. మీరు ఈనాడు జరిగే 11వ తేదీ నాడు జరిగే ఎన్నికల్లో ఈ విషయమై స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీరు చూసినారు. దేశంలో ఎక్కడా లేదు. 29 రాష్ట్రాల్లో దేశంలో రోజు రోజు కుంచిపోయిన పార్టీ, మునిగిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఓటేస్తే మునిగిపోయినట్టు లెక్క. ఇక ఉన్నది మోడీ గారు. నిన్నగాక మొన్న సర్వేలో కూడా 68 నుంచి 72% ఆయనకి ఓటు వచ్చింది. అందరూ కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఈ ప్రాంతంలో మనం అందరం కూడా ఎందుకు ఇతర పార్టీలకు సంబంధించి ప్రభుత్వం లేని వాళ్ళని పంపిస్తే మనం సాధించుకున్నది ఏమిటి? చాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉండాలనుకున్నారు, లేకపోతే ఇక్కడ సంబంధించినది ఇచ్చేసినారు, అయిపోయింది. ఇక్కడ కూడా విలక్షణమైన తీర్పు ఇచ్చినారు. ఈ రాష్ట్రాన్ని ఏమనండి, మొదలు ఈ రాష్ట్రాన్ని మంచిగా చేయమనండి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించమనండి. 2004లో అధికారం వచ్చినప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చేయమని చెప్పండి. ఆ హామీలను పక్కకు పెట్టి 4 నెలలు చేసినాడు. 6 నెలల ముందే ఎన్నికలు తీసుకొచ్చినాడు. ఈ ఎన్నికలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ గెలిపించినారు. ఇప్పుడు మీకు ఇచ్చిన హామీలు సరే 4 నెలలు చేయలేదు, నేను సర్దుకోవడానికే సమయం పట్టింది, నన్ను ఇది చేయడానికే సమయం పట్టింది అని దొంగ మాటలు చెప్పాడు. సరే అది కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇచ్చారు కదా, ఈ పని చేయమనండి. కేంద్రంకు నీకేం పని? కేంద్రంలో ఢిల్లీలో ఉండాల్సిన పార్టీలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉండాలా, లేకపోతే బీజేపీ ఉండాలా? ఈ రెండింటికే నడిచే ఎన్నికలు. నువ్వు 16 మందిని తీసుకొని వస్తే అయ్యేది ఏమున్నది? కేంద్రంలో
ఏమి కాదు. నీ యొక్క కాంట్రాక్ట్లు, నీకు సంబంధించిన వ్యవహారాలు, నీ కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారాలు తప్ప తెలంగాణ ప్రజలకు కానీ కార్మిక క్షేత్రం అనేది ఒరిగేది ఏమి లేదు. సోదరులారా, కార్మిక సోదరులా బాగా ఆలోచించాలి. అక్కడ మోడీ ఉండాలా లేకపోతే ఇంకోరు ఉండాలని జరిగే ఎన్నికల్లో ప్రజల తీర్పు ఇప్పటికే ఇచ్చారు. మోడీ ఉండాలనే నిర్ణయం జరిగిపోయింది. ఈ ప్రాంతవాసిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా నన్ను దీవించాల్సిన అవసరం ఉన్నది. నేను దీవించలేను, ఎందుకంటే మీ దగ్గర హక్కు కూడా నాకున్నది. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల దగ్గర మీ సమస్యల మీద ఎన్నిసార్లు ఉద్యమించారో మీకు తెలుసు. ఎన్టీపీసీ భూ నిర్వాసులకు సంబంధించి ఎప్పుడో 88లో అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ను అమలు చేయడానికి ఎవరైనా ముందు రాని సమక్షంలో మరి ఎంత పోరాటం చేసినో ఇప్పుడు 59 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు. అడగండి. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత 59 మంది కాకుండా 35 మందిని పర్మనెంట్ క్యాజువల్ లేబర్ పెట్టించినా లేదా మీరు అడగండి. మీరు ఎవరైనా మా వెనుక ఉన్నారా? ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, మేము మాత్రం ఒక కార్యకర్తలుగా మా ప్రాంత సమాజ అగ్రిమెంట్ జరిగింది. ఆనాడున్న కార్మిక శాఖ మంత్రి శివారెడ్డి ఆధ్వర్యంలో, ఆనాడున్న కలెక్టర్ ఆధ్వర్యంలో, ఆనాడున్న ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో జరిగినాయి. కాబట్టి అమలు చేయాలని చెప్పారంటే ఆ ఫైలు 88 ఫైల్ తీసి మొత్తం 17 ఏళ్ళు పోరాటం చేసి ఉద్యోగాలు ఇప్పించినా లేదా మీరు ఒకసారి అడగండి సోదరులారా. ఈ ప్రచార కార్యక్రమాల్లో నాయకులు బల్మూరి వనిత, అమరేందర్రావు, వడ్డేపల్లి రామచందర్, రావుల రాజేందర్, పెద్దపల్లి రవీందర్, బూర్ల లక్ష్మీనారాయణ, కంది శ్రీనివాస్, గంధం రవి, అయోధ్య రవి, రాజు, గిరిధర్లాల్ రాఠీ, బిందె నాగభూషణ్ గౌడ్, పొన్న వంజన్న, జక్కుల నరహరి, మామిడి రాకేష్, కర్ణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో ఈ వార్షిక సంవత్సరం నిర్దేశిత 70 మిలియన్ టన్నుల బొగ్గును సాధించే దిశలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు గోదావరికని ఇల్లందు గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో డైరెక్టర్లు చంద్రశేఖర్, భాస్కర్రావు, సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎంలు, ఇతర అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రస్తుతం సింగరేణికి ఉన్న సవాళ్లను ఎదుర్కోవాలంటే నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఉందన్నారు. పని గంటల సమయాన్ని వృధా చేయవద్దని వారు కోరారు. నూతన ఉద్యోగులకు పని స్థలాల పరిస్థితులు, సాధించాల్సిన ఉత్పత్తి వివరాలపై ఎప్పటికప్పుడు వివరించాలని వారు కోరారు. మనకు చైర్మన్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పుడు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది మేనేజర్స్ అండ్ అదర్ కీ ఆఫీసర్స్ వర్ ప్రజెంట్. సో అగైన్ ఇట్ ఈస్ ఓన్లీ ది నెంబర్స్ రివ్యూ విల్ బి. ఇఫ్ వీ గో ఇన్ టు ది డీటెయిల్స్, మనము మైండ్ వైజ్ ప్రజెంటేషన్ ప్లాన్ చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ టైం లాగా ఈవినింగ్ సెకండ్ హాఫ్ సెషన్లో ఒక 3-4 గ్రూప్స్ బేస్డ్ ఆన్ ది సిమిలర్ మైండ్ కండిషన్స్ ఫామ్ చేసుకొని దాని అవుట్కమ్ మీద మనము పర్సూ చేసుకోవడానికి యాక్షన్ ప్లాన్ ఏంటనేది వర్కౌట్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా లాస్ట్ టైం మనం మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఈచ్ మైన్ ఏముండే, వాట్ వాట్ ది ఛాలెంజెస్, మనం ఏ విధంగా అడ్రస్ చేసాము కూడా చెప్తే ఎంతవరకు మనము ఓవర్కమ్ అయ్యాము, వాట్ ఆర్ ది ఇష్యూస్ అనేది కూడా కొన్ని జనరలిస్టిక్ ఉండొచ్చు, కొన్ని స్పెసిఫిక్ ఉండొచ్చు, కొన్ని మ్యాన్ పవర్ షార్టేజ్, కోల్ కట్టర్ షార్టేజ్ ఇలాంటివి కొన్ని ఉండొచ్చు, కొంతనేమో సూపర్వైజర్స్. బట్ ఆ ఇష్యూస్ని మనము ఫోకస్ చేస్తే ఏం చేయొచ్చు అనేది చూడవచ్చు. బట్ బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్స్, ఐ కంగ్రాచులేట్ ఆల్ ది ఏరియా ఆఫీసర్స్ అండ్ ది managers, agents for company level achievement target in production and dispatches. Especially I congratulate this year ALP mine, which has improved a lot despite having lot of problems. And also I congratulate SRP group of mines. I think 5 mines have achieved the target, and also Mandamari 2 mines achieved the target. And further GVK leveling train has also done extremely well, and we are aiming very big. This time 10 lakh tons is the production. Our one of the, what we can say, there is no word but general problematic child, Shantikani, we have to sort it out, otherwise it is going to be a big issue with the government monitoring and all that. So it is 0.9 lakh tons, it is 90,000 is very, very difficult to justify to anybody. We should draw already our GMCPP committee and everybody. Okay, it is not passing on the buck. We are trying to really go into the details, and what best is required to be done we have to address, otherwise we cannot leave it like that. Shantikani is one area where we have to take all these. Intamundu cheppinattuga productivity has been improved in most of the mines, and man shifts kuda chala takkayi. Manam budgeted kanna man shifts takkayi.
దాంతో మనకు కొంత సేవింగ్స్ అనేది వచ్చింది. ఈ సంవత్సరం కూడా మనకు మ్యాన్షిప్స్ ఇంకా కొద్దిగా తగ్గుతాయని అనుకుంటాం, లేకపోతే అదే రేంజ్ ఉండొచ్చు. బికాజ్ ఆల్మోస్ట్ దేశ ప్రజలు పాలనలో మార్పును కోరుకుంటున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైందని ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు అన్నారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్కు మధ్య లోపాయికారి ఒప్పందం కొనసాగుతోందని ఆరోపించారు. అన్ని పక్షాలకు, సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ప్రజలెవరూ ప్రలోభాలకు లోను కాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్తో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రధాన రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ప్రస్తుతం జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంచనా ఏమిటి? పార్టీకు అంచనా ఏమిటి? ఒకటే మా అంచనా, గతంలో మేము అనుకున్నన్ని సీట్లు మాకు రాలేదు. ఈసారి గట్టి ప్రయత్నం చేయాలని, ఇక్కడనే కాదు మధ్యప్రదేశ్లో మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మెజార్టీ రావడం, మరి కమల్నాథ్ గారు ముఖ్యమంత్రి కావడం, పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్లో ఒక బీసీ ముఖ్యమంత్రి కావడం, అదేవిధంగా అక్కడ అశోక్ గెహ్లాట్ రాజస్థాన్లో కావడం, దానివల్ల మాకు ఊపు వచ్చింది. ఈ ప్రాంతంలో కూడా రొటీన్గా ఎన్నికలు జరిగి ఉంటేనేమో మాకు మెజార్టీ వస్తుండే. కానీ కేసీఆర్ చాలా ఇంటెలిజెంట్గా నరేంద్ర మోడీతో టైఅప్ చేసి, అయ్యా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటే ముందు నేను అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుంటా, పార్లమెంట్లో నీకు మద్దతు ఇస్తా అని లోపాయికారిగా అండర్స్టాండింగ్ చేసుకొని డేట్ కూడా ఆయన మొదలే చెప్పిండు. డిసెంబర్లో ఎన్నికలు వస్తాయని మొదలే చెప్పిండు. అంటే గతంలో ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్గా ఉంటుండే, కానీ రాను రాను సిబిఐ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఇవన్నీ ఒక సంస్థలు ఎటువంటి అంటే ఇండిపెండెంట్, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు లేకుండా ఏది ఖచ్చితంగా న్యాయంగా పనిచేసే సంస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండే. దానికి నిదర్శనం ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే చంద్రబాబు స్పెషల్ స్టేటస్ గురించి ఫైట్ చేస్తూ బయటకు వచ్చిండో, ఆయన మీద కక్ష సాధింపు చేద్దామని ఏదైతే చీఫ్ సెక్రటరీని 3-4 రోజుల ముందు ఎన్నికల ముందు అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ చేయడం అనేదే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎలక్షన్ కమిషన్ ఉన్నదని నిరూపణ జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఎప్పుడైతే ఆయన చెప్పిన డేట్ ప్రకారం జరిగినప్పుడే మాకు అర్థమైపోయింది ఇది కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీ కలిసి ఆటలు ఆడుతుందని తెలిసిపోయింది. దాని గురించి మా ఉద్దేశంలో ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో కేంద్రంలో ఏదైతే నరేంద్ర మోడీ వాగ్దానాలు చేసి కాలాధన్ లావుగా హరేక్ అకౌంట్ మే జమా కరుగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అయినా ఇప్పటి వరకు 10 కోట్ల ఉద్యోగాలు కాదు, 10,000 మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. కనుక ప్రజలలో ఈనాడు చాలా కోపం ఉన్నది, తీవ్రత ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు సింగరేణి ప్రాంతంలో ఉన్నా కాబట్టి గత ఎన్నికల్లో అన్ని ఫాల్స్ ప్రామిసెస్ చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తివేస్తా అన్నాడు. అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా ఈనాడు వారికి మెడికల్ ఫెసిలిటీ ఇంతవరకు ఇవ్వలేదు. చాలా ఇష్యూలు వాళ్ళ కూతురు మాట్లాడింది, కొడుకు మాట్లాడింది. కనుక నేను ఏదైతే కార్మిక సోదరులారా నిజంగా న్యాయం జరగాలంటే అది మేమే చేయగలుగుతాం, గతంలో కూడా చేశాము. ఇదే కేసీఆర్ బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాడు, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ అది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టిందే అడుగుతలేడు, ట్రైబల్ యూనివర్సిటీ గురించి అడిగాడు. అలాంటి వ్యక్తి కార్మికులకు లాభం చేస్తాడని మీరు ఎందుకు అనుకోవాలి? ఇది రాష్ట్ర ఎన్నికలు కాదు, ఇది కేంద్ర ఎన్నికలు. నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ వాళ్ళ చెల్లెలు కూడా ఈనాడు వాళ్ళ నానమ్మలాగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు ఒక మంచి స్కీమ్ తెచ్చారు, బిలో పావర్టీ. ఎవడైతే 12,000 ఇన్కమ్ ఉన్నవానికి నెలకు 6,000 అని అకౌంట్లో వస్తుంది, సంవత్సరానికి 72,000 వస్తుందంటే ఇలాంటి స్కీము వాళ్ళు ఇది కాదాలని అంటారు. ఇప్పుడు పేదోళ్ళకి ఇస్తుంటే నయాత కాంచాత నయాత ఈ స్కీమ్ తోటి భయపడుతున్నారు. ఎనీహౌ ఈ ఎన్నికలు తప్పనిసరిగా 16 సీట్లు అంటూనే ఉన్నాడు, కానీ ఆల్రెడీ ఆయనకు 15 సీట్లు ఉన్నాయి.
నువ్వు ఏది చేయక ఇంకా 16 అంటే ఏమరా బాబు. కనుక నా ఉద్దేశంలో ఈ ఎన్నికల్లో ప్రజల్లో మార్పు కనిపిస్తుంది, చేంజ్ కనిపిస్తుంది. తప్పనిసరిగా విజయానికి దగ్గరలో ఉన్నాం. ఉత్తర భారతంలో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీకి మంచి స్ట్రెంత్ వస్తున్నది, ప్రజలలో మార్పు వస్తుంది. న్యాయం జరగాలంటే ఈ దేశంలో కేవలం కాంగ్రెస్ తేగలుగుతుంది. వీళ్ళు కేవలం హిందువుల పేర్ల మీద, ముస్లింల పేర్ల మీద ఈ దేశాన్ని విడగొట్టాలని చూస్తున్నారు. ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ నిలబడ్డాడు, మంచి ఆయన 3-4 సార్లు ఆయన మంత్రి కూడా అయ్యాడు, శాసనసభ్యుడు అయినాడు. అందులో పేద కుటుంబంకి వెళ్ళి వచ్చిన వ్యక్తికి తప్పనిసరిగా గెలిపియాలనేదే నా ఉద్దేశం. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు నెలకొన్న పరిస్థితులను బట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశాలను మీరు అంచనా వేస్తున్నారు? ఎన్ని స్థానాలు ఏందే వాళ్ళలాగా మేము చెప్పాము. ఒకటి ఇడిచిపెట్టిను, మేము కూడా 16 స్థానాలు గెలిపిస్తాం. 16 స్థానాలు గెలిపించడానికి మా కార్యకర్తలు తయారున్నారు, ప్రజలు తయారున్నారు. తప్పనిసరిగా మెజార్టీ సీట్లు 9-1 16 అనగా మెజార్టీ సీట్లు గెలవడానికి మేము శాయశక్తులకు కృషి చేస్తాం. కానీ పెద్దపల్లి పార్లమెంటుకు జరిగిన 14 దఫాల ఎన్నికల్లో అత్యధికంగా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు ఇక్కడ. కానీ సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అనే అంశం అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఎట్లా విశ్వసించాలంటారు? చూడండి, ఈ అంశాన్ని మీద ఫస్ట్ ప్రియారిటీ నా పేరే హనుమంతుడు. రాహుల్ గాంధీని అడుగుతా, సార్ ఆన్ దట్ అష్యూరెన్స్ పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ పెద్దపల్లి, మీరు మొదలు ఇది సాల్వ్ చేయమని అడుగుతా. అదేవిధంగా ఆయన ఇంకోటి కూడా అడుగుతా, బీసీలకు క్రిమిలైర్ ఎత్తేయాలని. ఎందుకంటే క్రిమిలైర్ ఎత్తనంతసేపు మా పిల్లలు 9% కూడా దాటలేరు. స్పెషల్ స్టేటస్ వచ్చినా, ఏదైతే కాన్స్టిట్యూషనల్ పవర్ వచ్చినా, క్రిమిలైర్ ఒకటి మీ కార్మికులకు ఏదైతే ఐటీ తీసేయడానికి 2 నా శాయశక్తులకు కృషి చేస్తారు. ఫైనల్గా ఏం అప్పీల్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా? ఒకటే అప్పీల్ అండి, మోసపూరిత మాటలు వినొద్దు, డబ్బులకు అలవాటు పడొద్దు. డబ్బు ఒక దినం తీసుకుంటారు, 5 ఏళ్ళు సఫర్ అయ్యేది మీరే. కానీ వాడు లాభపడినోడు గతంలో ఎన్నికల్లో నిలబడి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇవాళ రేపు ఒక బిజినెస్ అయింది, ఆబ్కారీ బిజినెస్ అని, కాలేజీలు పెట్టి బిజినెస్ అని, ఎలక్షన్స్లో కూడా డబ్బులు పెట్టేసి వచ్చి మళ్ళీ డబ్బులు దంచే వారికి మీరు ఓటు వేయొద్దు. తప్పనిసరిగా పేదవాడు, పనిచేసేవాడు, మీకు అందుబాటులో ఉన్నటువంటి మా చంద్రశేఖర్కి ఓటు వేయమని. డబ్బులకు అమ్ముడు పోయే రోజు వచ్చిన రోజు డబ్బులు ఓటు విలువ తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్, ముఖేష్ అంబానీకి ఓటు ఒకటే, రిక్షా దొక్కేవానికి అదే ఓటు. ఆ విలువ తెలుసుకొని మీరు డబ్బులను, ఆ ఓటు విలువను తగ్గియద్దు. డబ్బులు తీసుకునేది మర్చిపోండి. 5 ఏళ్ళు మీరు మీ కుటుంబం బాగుపడాలంటే రాహుల్ గాంధీ లాంటి నాయకుని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు బాగుంటుందని ఇటు కార్మికుల కుటుంబాలకు నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న పార్టీలకు ప్రజలందరూ దూరంగా ఉండాలని, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.